ఈరోజు నేను బేబీస్‌కి సంబంధించిన స్కిన్ కేర్ చెప్పబోతున్నాను. సో, అంటే బేబీస్‌కి ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ మసాజ్ ఆయిల్ వాడాలి, పౌడర్స్ ఏం వాడాలి, మాయిశ్చరైజర్ ఏం వాడాలి, అండ్ వాళ్ళకి సంబంధించిన ప్రతీది ఇది, అది అని ఏం లేదు. సో, స్కిన్ కేర్‌కి సంబంధించి నేను మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. ఈ వీడియో చూసేవాళ్ళు మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేదా కొత్తగా అప్పుడే తల్లి అయిన వాళ్ళు ఉంటారు కదా! న్యూ మామ్స్ కానీ, వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది. హలో ఆల్! వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. సో, నా వీడియో ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి చెప్తున్నా. నా పేరు అశ్విని అండ్ దిస్ ఈజ్ మై ఛానల్. నాకు ఫస్ట్ బాబనమాట. 2 ఇయర్స్ ఉన్నాయి. అంటే ఇంకొక 4 మంత్స్‌లో 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ వస్తాయి. అండ్ ఒక పాపుంది. రీసెంట్ అనమాట. ఒక 1 ½ మంత్ అయింది బేబీ బోర్న్ అయ్యి. సో, నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను 2 ఇయర్స్ నుంచి వాడిన ప్రొడక్ట్స్, బేబీ ఫ్రెండ్లీ ఏవున్నాయి, ఏం లేవని చాలా సెర్చ్ చేసి నేనొక లిస్ట్ ఔట్ చేసి నేను మీకు చెప్తున్నాను. సో, మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్, ఫస్ట్ నేను బేబీ ఆయిల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట. బేబీకి హెయిర్ ఆయిల్ అంటే చాలా కామన్. ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు పుట్టిన పిల్లలకి ఆముదం గానీ, కొబ్బరి నూనె గానీ మనకి పెడతారు చిన్నప్పటి నుంచి అంతే. సో, ఆముదం ఉంటది కదా! క్యాస్టర్ ఆయిల్ అనమాట ఆముదం అంటే. అది హెయిర్‌కి పెట్టండి. లేదు బాగా స్మెల్లీ వచ్చేస్తది క్యాస్టర్ ఆయిల్ అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ ఉంటది కదా! కోకోనట్ ఆయిల్‌లో ఈ క్యాస్టర్ ఆయిల్ కలిపి పెట్టొచ్చు. లేదు మాకు క్యాస్టర్ ఆయిల్ అవసరం లేదు. బేబీకి హెయిర్ చాలా బావుంది. అంటే బాగా బ్లాక్‌గా ఉండి చాలా నీట్‌గా, అందంగా ఉంది. ఒత్తుగానే ఉందనుకుంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్ గూడా పెట్టాలి. ఆ కోకోనట్ ఆయిల్ గూడా వెర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటది కదా! అదే పెట్టండి. నేను సజెస్ట్ చేసేదేంటంటే మైల్డ్‌గా ఉంటుంది, బావుంటుంది. సో, బేబీ హెయిర్ ఆయిల్స్ నేను ఈ 2 సజెస్ట్ చేస్తాను. అండ్ మీకు ఇమేజెస్ ఇటు గాని నేను పెడతాను. సో, మీకొక ఐడియా ఉంటుంది. సో, హెయిర్ ఆయిల్ అయిపోయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మసాజ్ ఆయిలు. మసాజ్ ఎందుకు చేస్తారంటే అందరికీ తెలుసు. సో, బేబీకి సంబంధించిన బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. మసాజ్ చేస్తూ, సాగదీస్తూ ఉంటారు కదా! వాళ్ళతో చిన్న చిన్నగా సైక్లింగ్ చేయించడం, మూవ్‌మెంట్స్ చేపిస్తారు. సో, మసాజ్ ఆయిల్ ఏంటంటే ఫస్ట్ మేము మా బాబుకి కోకోనట్ ఆయిల్ ఫస్ట్ పెట్టాము. సో, కోకోనట్ ఆయిల్‌తో మర్దన చేసేవాళ్ళం. తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఆలివ్ ఆయిల్ ఉంటది కదా! అది స్టార్ట్ చేశామనమాట. సో, కోకోనట్ ఆయిల్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఉంటది కదా! అదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటుంది ఎముకలు బాగా గట్టిపడాలి అనుకుంటే ఇంకొకటుంది. అదేంటంటే డాబర్ లాల్ తేల్ అని ఒకటుంటది. మంచి ఆయుర్వేదిక్ స్మెల్ ఒస్తది. అదేంటంటే ఇన్ఫాంటైల్ రికెట్స్ రాకుండా అంటే ఏంటి ఎముకలకి సంబంధించిన ఎటువంటి సమస్య రాకుండా దాంతో మర్దన చేస్తే బేబీకి చాలా గట్టితత్వం వస్తుందని చెప్పేసి ఉంటదనమాట. సో, అదైనా యూజ్ చేయొచ్చు. సో, న్యూబార్న్ స్టేజ్‌లో కంటే కూడా అంటే ఒక 1 మంత్ దాటిన తర్వాత అది యూజ్ చేస్తే బెటరు. కొంచెం మంచి ఘాటుగానే ఉంటది. సో, కోకోనట్ ఆయిలు, ఆలివ్ ఆయిలు అండ్ ఇంకొకటి డాబర్ ఆయిల్ అనమాట. డాబర్ లాల్ తేల్. ఈ మూడిట్లో మీరు ఏదైనా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలామంది ఈ ఒక్క టాపిక్ దగ్గర స్ట్రక్ అయిపోతారనమాట. అంటే మార్కెట్‌లో చాలా రకాల సోప్స్ ఉన్నాయి. బేబీ సోప్స్. సో, ఏ సోప్ వాడాలి? చాలా రకాల బ్రాండింగ్స్ ఉన్నాయి. సో, ఏ బ్రాండ్ వాడాలి? అనేసి చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ చాలా బ్రాండ్స్‌లో డెర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ టెస్టెడ్, అప్రూవ్డ్ అని ఉంటాయి. బట్ ఏంటంటే మనం పీహెచ్ వాల్యూ బట్టి తీసుకుంటే బెటర్. న్యూబార్న్ స్కిన్ అనేది చాలా జెంటిల్‌గా, సాఫ్ట్‌గా ఉంటది. సో, ర్యాషెస్ ఏమన్నా వచ్చేస్తే చాలా తొందరగా వచ్చేస్తాయి అండ్ తొందరగా తగ్గవు కూడా. సో, మనం రిస్క్ తీసుకోకూడదు. న్యూబార్న్ స్టేజ్‌లో అనమాట. కావాలంటే కొంచెం ఎదిగే కొద్దీ ఒక 5, 6 మంత్స్ దాటిన తర్వాత మనం ప్రయోగాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. బట్ ఈ న్యూబార్న్ స్టేజ్‌లో మాత్రం నేను చెప్పే ఏవైతే సోప్స్ ఉన్నాయో అవే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటిలో పీహెచ్ వాల్యూ అనేది 5.5 మాత్రమే ఉంటుంది. సో, జెంటిల్ స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ గానీ, ఈ ఇన్ఫెక్షన్ గానీ రాదు. అందులో ఫస్ట్ టెడీ బార్ అనమాట. సెకండ్ సెబామెడ్, థర్డ్ సెటాఫిల్. ఫోర్త్ కూడా ఉంది. అవినో అని ఫారెన్ బ్రాండ్ అది కూడా బానే ఉంది. సో, ఈ 4 ఇంకా చాలా ఉంటాయి. బట్ నేను యూజ్ చేసినవి బానే ఉన్నాయన్నవి మాత్రం నేను మీకు చెప్తున్నాను. సో, ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సోపు స్నానానికి అంటే బేబీకి మసాజ్ అయిపోయిన తర్వాత మీరు స్నానం చేపించేటప్పుడు ఈ సబ్బుల్లో ఏదైనా పర్లేదు. టెడీ బార్, సెటాఫిల్, సెబామెడ్ అండ్ అవినో. సో, వీటన్నిటిలతో స్నానం చేయించిన తర్వాత ఏదో ఒక సోప్ పిక్ చేసుకొని స్నానం చేపించండి. అండ్ ఒకే సోపు కంటిన్యూగా యూజ్ చేయొద్దు బేబీకి. అంటే 3, 4 మంత్స్‌కి ఒక సోపు నెక్స్ట్ ఇంకొకటి మార్చండి వేరే బ్రాండ్. ఎందుకంటే స్కిన్ ఒకే దానికి అలవాటు పడిపోకూడదనమాట. లేదంటే మళ్ళీ అదే పడుతుంది అని మనకనిపిస్తది. సో, ఇది కూడా మీరు గమనించుకోండి. లోషన్ అనమాట. బాడీ లోషన్ అవసరమా అంటే అవసరమే బేబీకి. ఎందుకంటే
ఖచ్చితంగా మనం నలుగు పెట్టొద్దన్నా మన పెద్దోళ్ళు నలుగు పెట్టేస్తారు. సో, నలుగు పెట్టిన తర్వాత స్కిన్ అనేది డ్రై అవుతుంది ఖచ్చితంగా. సో, ఆ డ్రైనెస్ అనేది బేబీకి ఇరిటేటింగ్‌గా ఉండకూడదు. సో, బాడీ మొత్తం మాయిస్ట్‌గా ఉండాలి. మరీ ఓవర్ మాయిస్ట్‌గా కాకపోయినా మాయిస్ట్‌గా ఉండాలి అని చెప్పేసి బాడీ లోషన్స్ అనేవి రాస్తారు. సో, బాడీ లోషన్స్ ఎప్పుడు రాయాలంటే బేబీకి స్నానం అయిపోయిన తర్వాత కొంచెం మనం టవల్ డ్రై చేసిన తర్వాత కొంచెం లైట్‌గా వెట్టగా ఉన్నప్పుడు రాస్తే ఇంకా బెటర్ అనమాట. సో, లోషన్స్‌కొచ్చేసి సేమ్ టెడీ బార్ లోషన్ ఉంటది. అండ్ ప్రెజెంట్ నేనైతే సెటాఫిల్ యూజ్ చేస్తాను మా పాపకి. సెటాఫిల్, టెడ్డీ బేర్ మా బాబుకి యూజ్ చేశాను. అండ్ అవినో ఉంటది మాయిశ్చరైజర్ క్రీమ్. అది గూడా చాలా బావుంటుంది. అంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి వాడింది చాలా బావుందంట రివ్యూ. నేను కనుక్కున్నాను. కనుక్కోకుండా అయితే మీకు చెప్పట్లేదు. సో, సెబామెడ్ అది గూడా లోషన్ చాలా బావుంటది. సో, ఈ 4 సేమ్ అనమాట. లోషన్, బాడీ లోషన్ కూడా పెద్దగా ఉంటది. ఒక బాటిల్ తీసుకుంటే మనకు 6, 7 మంత్స్ ఈజీగా వచ్చేస్తది బేబీకి. సో, ఈ 4 ఒకటి ప్రిఫర్ చేసుకోండి మీరు. మీ బేబీకి ఏది బావుంటదనుకుంటే అది మీరు ప్రిఫర్ చేసుకొని పిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి పౌడర్ ఏం యూజ్ చేయాలి? మోస్ట్‌లీ పౌడర్ అవాయిడ్ చేయండి. బట్ మనకి బేబీకి ఖచ్చితంగా పౌడర్ రాస్తారు. రాయకుండా ఉండరు. మెడ కింద ఎక్కడైతే మడతలుంటాయో ప్రతి చోట మనకు పౌడర్ పెట్టేస్తారు. పెద్దవాళ్ళు కొన్ని వద్దు అన్నా చేస్తారు. మనం ఏం చేయలేము. సో, పౌడర్ ఎందుకు యూజ్ చేద్దామంటే కొంచెం డస్ట్ అలర్జీ టైప్‌లో వస్తదనమాట. ముక్కులో వాళ్ళు తీసుకోవాలి చిన్న చిన్న పార్టికల్స్ ఎళ్ళిపోతాయి. సో, బెస్ట్ ఏంటంటే కొంచెం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండే పౌడర్ పిక్ చేసుకోవడం బెటరు. సో, నేనైతే ప్రెజెంట్ సెబామెడ్ యూజ్ చేస్తున్నాను. మా బాబు టైంలో అయితే అన్ని రకాలు వాడేశాను. బట్ వాడికైతే పడింది. అండ్ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి అంత నాలెడ్జ్ లేదు. సో, తర్వాత తెలిసింది. సో, సెకండ్ ప్రెగ్నెన్సీ, సెకండ్ పాప టైంలో మొత్తం ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు మొత్తం అంతా నాకొక ఐడియా వచ్చేసిందనమాట. సో, సెబామెడ్ అనేది యూజ్ చేయండి పౌడరు. కొంచెం ఎక్స్‌పెన్సివే బట్ అంటే ఒక పౌడర్ డబ్బా చాలు సరిపోతుంది. ఒక 4, 5 మంత్స్ వరకు వచ్చేస్తుంది. మరీ పోసేయకుండా లైట్‌గా పోయండి ఎక్కువొద్దు. సో, పౌడర్ అయిపోయింది. బేబీకి న్యూబార్న్ స్టేజ్‌లోనే అంటే పసికందుగా ఉన్న స్టేజ్‌లోనే స సన్ స్క్రీన్ అనేది అవసరం లేదు. ఒక 6 మంత్స్ తర్వాత బేబీకి యూజ్ చేయొచ్చు. సిక్స్త్ మంత్ నుంచి యూజ్ చేయొచ్చు. బట్ ముందుగా యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో, నో సన్ స్క్రీన్. బయటికి ఎలాగో మనం ఎండలో తీసుకెళ్ళం. అప్పుడే పుట్టిన బేబీని కాబట్టి. సో, ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోండి. సన్ స్క్రీన్ అనేది నేనైతే ఏం చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ బేబీ గ్రూమింగ్ కిట్ అనమాట. గ్రూమింగ్ అంటే ఏం లేదు. బేబీకి నెయిల్ ఫైలర్స్ వస్తాయి కదా! అవి నెయిల్స్ కట్ చేస్తాం కదా! అవి మొత్తం కోంబ్ అంత సెట్ ఒకటొస్తది. సో, గ్రూమింగ్ సెట్ కూడా యూజ్ చేయండి. అండ్ స్నానం చేపిచ్చిన తర్వాత బేబీకి ఇయర్స్ అండ్ నోస్ మంచి కాటన్ క్లాత్ ఉంటది కదా! దాంతో నీట్‌గా, జెంటిల్‌గా క్లీన్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. పాపకి దిష్టి చుక్క పెడతాం కదా! అలాగే కళ్ళకి కాటుక కూడా పెట్టేస్తాము పిల్లలకి. మ్యాక్స్ కళ్ళకి కాటుక అవాయిడ్ చేయండి. పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల కళ్ళు పెద్దయి అయిపోయినాయి అంటారు గానీ అసలవేం కాదు. కానీ నేను కాజల్ తీసుకున్నాను పాపకి. సో, ఫార్మ్స్ నుంచనమాట. హెర్బ్స్ అండ్ ఫార్మ్స్ సంథింగ్ ఏదో ఉంది. నేను మీకు పక్కన ఇమేజ్ ఏస్తాను. సో, దాన్నే అనమాట. సో, 1 మంత్ వరకు ఎయలేదు. సో, సెకండ్ మంత్ నుంచి కొంచెం లైట్‌గా వింగ్‌లాగా దిష్టి చుక్క పెట్టడము, లైట్‌గా వేస్తున్నాను. అమ్మాయి కాబట్టి. సో, ఆర్గానిక్‌గా ఉంది. మొత్తం కనుక్కొని నేను అది ఆర్డర్ పెట్టాననమాట. సో, అది మీకు నేను సజెస్ట్ చేస్తున్నా. ఇంకొక టిప్ ఏంటంటే, స్నానానికి మనం బేబీని స్నానానికి తీసుకెళ్ళే ముందు పాలు పట్టించొద్దు. ఏంటంటే, పాలు ఇచ్చిన వెంటనే మనం బేబీకి స్నానం చేయిస్తే ఏంటంటే, కక్కేసుకుంటారండి. వామిటింగ్ చేసేసుకుంటారు బాగా వాంతయిపోయి మొత్తం స్నానం చేసే ప్రాసెస్ అంతా ఏడుస్తూనే ఉంటారు. సో, కొంచెం పాలిచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి అప్పుడు చేయించండి. సో, బేబీ ప్రొడక్ట్స్ అన్నీ నేను మీకు చెప్పేసాను. సో, మీకు ఇది వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. మీరింతవరకు వచ్చారు, నా వీడియో చూసారు అంటే ఖచ్చితంగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ పిల్లలకి ఏ వస్తువులు వాడాలి, ఏ వస్తువులు వాడకూడదు అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. నా ఛానెల్‌లో ఉంది. మీకు పైన ఇక్కడ గాని, ఇక్కడ గాని నేను లింక్ పేస్ట్ చేస్తాను. సో, మీరు తప్పకుండా వెళ్లి అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో కొత్తగా మదర్స్ ఎవరైనా చూస్తే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందనుకుంటే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానెల్.